అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చానండి. ఇక అమ్మ వాళ్ళు కొత్త ఆవకాయని ఎలా పెడతారు, ఏ కొలతలతో పెడతారనేది మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఇక ముందుగా కొత్తపల్లి కొబ్బరిని అయితే తీసుకున్నారండి. వాటిని శుభ్రంగా అక్కడే ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు. అవి తడి ఆరేటట్టుగా నీడలో ఆరబెడుతున్నారండి. తర్వాత మనకి ఈజీగా తొక్క వస్తుందని చెప్పేసి, పైన పొర ఉంటుంది కదా లోపల, ఆ పొర అనేది వస్తుందని చెప్పేసి. అలాగే మాగాయకి వచ్చేసరికి 25 కాయల పెద్ద రసాలు అయితే తీసుకున్నారండి. ఈ కాయల్ని చొక్కు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకొని వీటిని ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే గనక పచ్చి మాగాయ సాయంత్రానికి కలిపేసుకోవచ్చు. ఈ ఆవకాయకి కానీ మాగాయకి కానీ మనం ఎంచుకునే కాయలను బట్టే పచ్చడి టేస్ట్ లైఫ్ అనేది ఉంటుందండి. అంటే ఎక్కువ రోజులు మనకి కొత్త పచ్చడిలాగా ఉండడం కానీ, టేస్ట్ కానీ, ఆ గుజ్జు రావడం కానీ ఉంటుంది. అలాగే ఈ రెండిట్లకి కూడాను వెల్లుల్లిపాయలు కావాలి కాబట్టి 2 కేజీల ఎల్లుల్లిపాయలను అయితే తీసుకొని వీటిని ఇలా చక్కగా ముందైతే ఆ రేకుల్లా తీసేసుకుని అందులో కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టితే మనకి ఈజీగా తొందరగా తొక్కలు వస్తాయి కదా అని చెప్పేసి. ఇక కొత్తపల్లి కొబ్బరి ముక్కలండి ఇవి, మామిడి ముక్కలు. ఇవి శుభ్రంగా లోపల పొర అది తీసేసుకొని నీట్గా ఆరబెట్టుకున్నాం కదా. ఇక వీటికి కావాల్సిన ఆవాలు, మెంతులు ముందుగానే అమ్మ ఎండబెట్టారండి. అయితే ఇవి రెండు కూడా మనం మిక్సీ పెట్టేసుకొని ఆ పొళ్ళని రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఒక పక్కన. ఇక ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి ఎంత ఫేమస్, అలాగే తినే పళ్ళల్లో మామిడి పండులో బంగినపల్లి కూడా అంతే ఫేమస్ అండి, ఎన్ని పళ్ళున్నా కూడాను. ఇక నానైతే తీసుకొచ్చారు. అలాగే చెరువు కాడి నుంచి తీసుకొచ్చిన ఈ పాల సపోటాలండి, మన తోటలో మీకు చూపించాను కదండి లాస్ట్ వీడియోలో మీకు. పాల సపోటాలు ఇలాగే లావుగా చక్కగా భలే ఉన్నాయండి. కానీ కొన్న సపోటాలు ఎందుకో సన్నగా చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి చెట్టుని బాగా ఊరినాయేమో, ఎంత స్వీట్గా ఉన్నాయోనండి. అలాగే ఈ ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నాక ఇక కలిపే వీడియో అయితే మిస్ అయిందండి, ఎలాగైందో తెలియట్లేదు. అయితే మీకు నేను కొలతల ప్రకారం చెప్తానండి. అమ్మ వాళ్ళు పెట్టుకునే ఈ పచ్చడి కొలతలు ఏంటంటే కుంచుడండి, కొంచెం అనేది ఉంటుంది మనకి జనరల్గా. ఆ కొంచెం తోటి ముక్కలు కొలత అనేది వేస్తారు. ఒక కుంచుడు ముక్కలు తీసుకున్నామంటే ఆ కుంచుడు ముక్కలకి ఒక తవ్వ కూడా ఉంటుందండి, కొలత తవ్వ సోలా ఉంటుంది కదా, ఆ తవ్వతోటి మనకి కంపల్సరీ ఒక తవుడు ఉప్పు అయితే పడుతుందండి, 2 తవ్వల కారం అయితే పడుతుంది, ఒక తవుడు ఆవపిండి, అరతవుడు అంటే మనకి సోల అనుకోండి, సోలడు మెంతి, ఒలిచిన వెల్లుల్లిపాయలు ఒక తవుడు అనుకోండి. ఇవన్నీ కూడా వేసేసి వేరుశనగ నూనె కానీ, పల్లీల నూనె కానీ, గానిగాడిచ్చిందే వేసి కలుపుతారండి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలుపుతారు కదా, మసాలాలు వేసిన పాలు కానీ, లేదంటే ఒక్కొక్కరు మామిడి ముక్కలు ముందుగా నూనెలో ముంచి తర్వాత మసాలాలన్నీ కలుపుకొని అవి ఇంకా డిఫరెంట్ గానండి, ఒక్కొక్కరు ఒక్కోలా కలుపుతూ ఉంటారు కదా. అమ్మ అయితే ఇవన్నీ కూడా దాంట్లోనే వేసేసుకొని ఇంక ఇలా కలిపేసి డైరెక్ట్గా ఇంకా జాడీలో కానీ, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేస్తూ ఉంటారు. ఇక ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించానండి నేను పెట్టే ఆవకాయని. ఈ సంవత్సరం నేను ఇంకా పెట్టలేదండి, ఎక్కువ శాతంలో పెట్టేది ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ నేను పెట్టే విధానం ఎలా ఉంటుంది అనేది. అమ్మ అయితే ఇలా పెట్టిందండి, చూసారు కదా. ఇంక ఇందులో జీలకర్ర పొడి కానీ అలాంటివి ఏమీ లేదు, కానీ వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం పేస్ట్ పట్టినవి, బరకగా పట్టినవి, అది కొంచెం 2-3 స్పూన్లు ఉంటుందండి వెల్లుల్లిపాయ పేస్ట్, అదైతే వేసారమ్మ. వేసి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దాన్ని జాడీలోకి కానీ ఇలా డబ్బాల్లో కానీ ఎత్తేసుకోవడమే. కుంచుడుగా విడివిడిగా కలుపుకుంటే మనకు అన్నీ కలుస్తాయండి. లేదంటే ఒక పెద్ద పళ్ళెంలో 3 కుంచాలు ముక్కలు వేసి ఈ మసాలా అంతా వేసి కలపడం అనేది కష్టం కాబట్టి దానికే కొంచానికి విడివిడిగా ఒక జాడీకి కుంచుడు ముక్కలు అయితే పట్టేస్తుందండి పచ్చడి. ఇప్పుడు మళ్ళీ రెండో కొంచెం అయితే కలుపుతున్నారు. మసాలాలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకొని వెల్లుల్లిపాయలతో సహా ఇలా కలుపుకోవడమే ఈజీగా ఉంటుంది కదా. అయితే మీకు ఈ కొలతలండి కంపల్సరీ మనకి ఆంధ్ర వాళ్ళకి, అందులో ఆవకాయ పట్టే వాళ్ళకి కొంచెం తర్వాత తవ్వ, సోల వాటి గురించి తెలియదంటూ ఉండదండి. ఎందుకంటే అవి లేకుండా ఈ పచ్చడి కొలతలు అనేవి చాలా కష్టం వేయడం. అవైతే అందాజుగా ఈజీగా కూడా ఉంటుందండి. మనకి కేజీల లెక్కని, గ్రాముల లెక్కని కన్నా కూడాను అవి మనకి పాతకాలం నుంచి, అమ్మమ్మల కాలం నుంచి కూడా అవి మనకు వస్తున్నాయి కాబట్టి అవి ఎలా ఉంటాయి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. నేను పెట్టే ఆవకాయ పెట్టినప్పుడు ఆ కొంచెం ఎలా ఉంటుంది, తవ్వ ఎలా ఉంటుంది, సోల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఆవకాయనైతే గుడ్డ కట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక ఈలోగా మాగాయ అండి, ఇది ఫస్ట్ వచ్చిన కాయలు ఉంటాయి కదా, చిన్న కాయలు, ఆ కాయలతోటి పచ్చి మాగాయ అయితే పెట్టిందండి అమ్మ. ఇదిగోని చూడండి ఎంత బాగుందో. కాస్త ఒక పూటంతా ఎండబెట్టేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే దాంట్లో తీసేసుకొని ఇప్పుడు పెద్ద రసాలు మీకు చూపించాను కదా, ఆ రసాలతోటి పచ్చి మాగాయ కలుపుకునే విధానం చూపిస్తాను. ఇవైతే ఒక క్లాత్ మీద, ఇలా కాటన్ క్లాత్ మీద కాస్త ఒక రోజంతా ఇలా ఎండబెట్టుకున్నామంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యి పచ్చిమాగాయి అప్పటికప్పుడు కలుపుకుంటే కొంచెం గుజ్జు ఎక్కువగా ఉంటుందండి. ఇందులో పూర్తిగా డ్రై అయితే అవ్వదు కానీ ముక్క కొంచెం ఆ తడి అనేది ఆరుతుంది. ఇక అందులో కూడా కొలత వచ్చేసరికి
25 కాయలు పెద్ద రసాలు తీసుకొచ్చి గీసి ముక్కల్ని ఎండబెడితే మనకి కుంచుడు ముక్కలు కరెక్ట్‌గా వచ్చినాయండి మాగాయ ముక్కలు. ఈ మాగాయ ముక్కలకి ఒక తవ్వ ఉప్పు, 2 తవ్వల కారము, ఒక అరసోలడు మెంతిపిండి, అరసోలడు ఆవపిండి, వెల్లుల్లిపాయలు మనకి సరిపడా ఏసుకోవచ్చు. ఇక అలాగే 2, 3 స్పూన్ల వెల్లుల్లి ముద్దండి వేసేసుకొని నూనె అనేది మనకి నువ్వుల నూనె గాని, పల్లీల నూనె గాని వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇది కూడా మూడవ రోజున మళ్ళీ తిరగలుపుకున్న తర్వాత మనకి పచ్చడి మునగాక నూనె వేసుకోవడమే. ఇంతేనండి సింపుల్ గాను. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇలాగే పెడతారండి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా! ఆవకాయకి గాని, మాగాయకి గాని ఏ పచ్చడికైనా సరే కొలతలనేవి కరెక్ట్‌గా తెలుసుకొని మనం ఒక బుక్‌లో రాసుకొని పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడైనా మనం ఓన్‌గా కూడా పెట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళు కలుపుతుండగా చూడాలి. తర్వాత వాళ్ళు చెప్పిన కొలతలని ఒక బుక్ మీద రాసుకొని పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం ఎవ్వరమైనా ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్‌లో ఉన్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఈ మాగాయి, ఆవకాయ అనేవి. ఇవి కలపడం ఒక ఎత్తయితే వీటిని మనం చక్కగా భద్రపరచుకోవడం కూడా ఒక పనండి. అది ఎలా అనుకుంటున్నారా? మనం ఇప్పుడంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాం ఈజీగా డబ్బాల్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుంటున్నాం. ఫ్రెష్‌గా ఉంటుంది. ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందని. కానీ మనం పెద్దవాళ్ళైతే గనక ఈ ఆవకాయని ఎంత చక్కగా భద్రపరిచేవారనండి. మంచం కింద గాలి, వెలుతురు తగలకుండా చీకటిగా ఉండే ప్లేస్‌లో పెట్టేవారండి. వాటికేంటంటే కింద గోను సంచి వేసి, గుడ్డ కట్టి, దానికి మళ్ళీ మూత పెట్టి, ఒక క్లాత్‌ని కప్పేసి ఉంచేవారండి. ఈ ఆవకాయ తీసినప్పుడు కూడా ఎవరిని పిల్లలు లాంటి వాళ్ళని రావద్దు, పచ్చడి తీసుకొస్తానని చెప్పి తలుపులేసేవారండి. అలా ఉండేది ఈ ఆవకాయ తీసే విధానం గాని. అలాగే చక్కగా కొత్త ఆవకాయలోను కాస్త అన్నం కలుపుకొని అలా తింటుంటే ఎంత బావుంటుందండి. అందులో అమ్మ చేతి ఆవకాయ ముద్ద. ఎంతమందికి అదృష్టం ఉండాలండి ఇలా తినటానికి. మాతో పాటు మా పిల్లలు కూడా, చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా నాకంటే నాకని చెప్పేసి మా మరదలైతే గిన్నెలో ఉన్న అన్నమంతా అందులో వేసేసి పెట్టండి అత్తయ్య పెట్టండి అని అనేసి అంటూ అసలు ఎంత స్వీట్ మెమరీస్ చెప్పండి అందరికీని. అలాగే నేను పట్టుకెళ్ళిన పండుమిర్చి పేస్ట్ అండి. నాన్నకైతే బాగా ఇష్టం పండుమిర్చి పచ్చడి అంటే. ఇంకా అందుకని చెప్పి దాన్ని కూడా కలిపేసి తాలింపు పెట్టేశారు అమ్మ. ఇది మీకు ఫుల్ వీడియోలో మన ఛానల్‌లో పెట్టానండి. అది ఎలా చేసుకోవచ్చు అనేది. చాలా బాగుంటుంది పండుమిర్చి పచ్చడి. మనకి అన్నంలో గానీ, టిఫిన్స్‌లో గానీ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇయ్యండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా సమ్మర్ వచ్చిందంటే సెలవులండి, హాలిడేస్. హాలిడేస్‌తో పాటు మనకి ఎంతో ఫేవరెట్ అయిన ఆవకాయ పచ్చడి కూడా చక్కగా పెట్టుకునే సీజన్ కాబట్టి రెండింటిని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి మెమరీస్‌ని మన పిల్లలకి ఇస్తూ, మనం కూడా తీసుకుంటూ ఇలా లైఫ్‌ని అయితే లీడ్ చేసుకుందాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలేనండి. ఒక పెద్ద అద్భుతం ఏమి జరిగిపోక్కర్లేదు మన లైఫ్‌లో కదండీ! అలాగే ఈ కొలతలన్నీ మీకు చెప్పానని అనుకుంటున్నాను వివరంగా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ హైదరాబాద్‌లో నేను పెట్టే ఆవకాయ పచ్చడిని మీకు పూర్తిగా చెప్తాను. అప్పుడైతే వివరంగా చూపిస్తాను కూడానండి. ఇక ఇదండి. వీడియో నచ్చిందా అండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.